ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబాలు మండువా లోగిళ్ళు. సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణాలు. 100 ఏళ్లు దాటినా నేటికి చెక్కు చెదరకుండా టీవీగా దర్శనమిస్తూ అలనాటి దర్పాన్ని హుందాతనాన్ని చాటుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అయితే తమిళనాడులోని శివగంగ జిల్లా కరైకుడిలోని సిన్నన్ హౌస్ మండువా లోగిలి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. దాదాపు 3 తరాలు ఆ ఇంట్లో కలుసుకుని అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. మరి ఆ జ్ఞాపకాల లోగిలి విశేషాలు గృహశోభలో మీకోసం. కొత్తగా మెరిసిపోతున్న ఈ ఇల్లు ఇప్పటిది కాదు, దాదాపు 100 ఏళ్ల నాటిది. తమిళనాడులోని కరైకుడిలోని సిన్నన్ హౌస్ ఇది. దీన్ని పెరియన్నన్ సుబ్బయ్య అనే సోదరులు 1926లో నిర్మించారు. ఈ ఏడాదితో ఈ ఇల్లు దాదాపు 100 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి చెందిన తరతరాల వారు దాదాపు 300 మంది దేశ విదేశాల నుంచి వచ్చి ఇంట్లో సంబరాలు చేసుకున్నారు. On this day we are celebrating the 100th year of this house. So it took actually 5 years for this house to be built. And now it's crossing 100 years, and I'm so happy to be a part of this family. And there are more than 50 families here, starting from great grandfathers, fathers, the children. Everybody is having a great time here, and I hope that this would continue for 100 more years and 200 more years for the generations to come, and we will cherish this house and this celebration. చెట్టినాడ్ సంప్రదాయం ఆధారంగా ఈ ఇల్లు నిర్మితమైంది. అతన్ గుడి, ఇటాలియన్ టైల్స్, బర్మీస్ టేక్వుడ్తో కట్టిన ఈ ఇంట్లో విశాలమైన 30 గదులున్నాయి. ఈ 100 ఏళ్ల వేడుక వల్ల దాదాపు 10 సంవత్సరాల తర్వాత తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నవారు కూడా ఉన్నారు. I am part of this family because I married the eldest daughter of Sethuraman, Sudaraman. And so we were here 10 years ago when we celebrated the 90th anniversary of this historic house, and we're here now for the 100th year anniversary of this house. So I feel blessed to be here. This is a very different than I'm used to in North America. But you know, honestly, this is really amazing how in Tamil Nadu and in Tamil culture you actually celebrate the generations above and below, and that is what keeps the connection. So I'm blessed to be here. కుటుంబ సభ్యులంతా ఒక్కచోట కలిసిన వేళ సరదాగా వేడుకలు చేసుకున్నారు. డాన్సులు, పాటలు, ఆటలు సహా కల్చరల్ ఈవెంట్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.